संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరామకృష్ణుల జీవితంలో భగవంతుని కొరకు అమ్మ అంటే కాళీమాత కొరకు ఆయన పొందిన వ్యాకులత గురించి కొద్దిగా చూద్దాం. శ్రీరామకృష్ణులు తమ జీవితంలో భగవంతుని కొరకు అత్యంతమైన వ్యాకులతను అనుభవించినారు. ప్రపంచ చరిత్రలో భగవంతుని కొరకు ఆ విధంగా వ్యాకులత పొందిన వ్యక్తి మరొకరు మనకు తారసపడరు. శ్రీరామకృష్ణులు చెప్పారు, నేను 16 అణాల యొక్క సాధన చేశాను, మీరు ఒక్క అణా సాధన చేస్తే చాలు, అది సరిపోతుంది అని. స్వామి వివేకానందుడు చెప్తాడు, నా గురుదేవుడు అంటే శ్రీరామకృష్ణుడు అని చెప్పారు. ఏం చెప్పారైనా, ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద పిచ్చాసుపత్రి లాంటిది. ఇక్కడంతా జనులు పిచ్చిపట్టి ఉన్నారు. దేనికోసం పిచ్చిపట్టి ఉన్నారు? ధనం కోసం, స్త్రీల కోసం, పేరు ప్రతిష్టల కొరకు, వీటి కొరకు వాళ్ళు పిచ్చిపట్టి ఉన్నారు. మరికొందరు భగవంతుని కొరకు పిచ్చిపట్టి ఉన్నారు. నేను భగవంతుని కొరకు పిచ్చివాడిని కావాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. అంటే ఫ్రెంచ్ రచయిత ఒక ఆయన రోమరోలా అంటారు. ఆ రోమరోలా ఆయన నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఆయన శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద మరియు మహాత్మా గాంధీల యొక్క జీవిత చరిత్రలు ఫ్రెంచ్ భాషలో రాశారు. ఆయన శ్రీరామకృష్ణుల గురించి ఇలా వ్రాశారు, శ్రీరామకృష్ణులు 30 కోట్ల హిందువుల యొక్క 2000 సంవత్సరాల సాధనల ఫలితము అని. బాహ్యంగా చూస్తే అశోక చక్రవర్తి లేదా అలెగ్జాండర్ అలాంటి వారితో పోలిస్తే శ్రీరామకృష్ణుల జీవితంలో అలా బాహ్యంగా చెప్పుకోదగ్గది మనకు కనిపించదు. అయితే ఆంతరంగిక జీవితంలో ఆయన సాధించిన విజయాలకు సరిసమానమైన వ్యక్తి ప్రపంచ చరిత్రలో మరొకరు మనకు కనిపించరు. స్వామి బ్రహ్మానంద చెప్పాడు, మేము స్వామీజీని సమాధిలోకి వెళ్ళడం కొన్నిసార్లు మాత్రమే చూశాము. అయితే శ్రీరామకృష్ణులు మాత్రము ఒక్క రోజులోనే ఎన్నోసార్లు సమాధిలోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు అని. ఇప్పుడు శ్రీరామకృష్ణుల జీవితంలో ఆయన చేసిన సాధనల గురించి, ఆయన పొందిన వ్యాకులత గురించి కొద్దిగా చూద్దాం. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం కాళీ మందిరంలో పూజ చేయడానికి ముందు కాళీ నామం మీద మంత్రదీక్ష తీసుకున్నారు. కేనారాం భట్టాచార్య అనేటువంటి ఒక గురువు దగ్గర. అలా దీక్ష తీసుకున్నప్పుడు రామకృష్ణులు భావంలో విహ్వలడం అయిపోయి ప్రగాఢమైన ధ్యానంలోనికి వెళ్ళిపోయారు. తర్వాత కాళీ మందిరంలో పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులలోనే శ్రీరామకృష్ణులు బిడ్డ తల్లి కొరకు విలిపించేటట్లు కాళీమాత దర్శనం కొరకు విలిపించసాగాడు. దుఃఖంతో ఆయన తమ ముఖాన్ని నేలకు వేసి రుద్దేవాడు. అది చూసి మిగతా వాళ్ళు విజిటర్స్ అనుకునేవాళ్ళు, బహుశా అతడు వాళ్ళ అమ్మ కొరకు అలా, వాళ్ళ జన్మనిచ్చిన తల్లి కొరకు అలా ఏడుస్తున్నాడేమో అనుకున్నారు. రామకృష్ణులు ఆయన తిండి తిప్పలు మానివేశాడు. నిద్ర కంప్లీట్గా వదిలిపెట్టింది. అమ్మా, నువ్వు నిజంగా ఉన్నావా లేక అది కేవలం ఊహాకల్పన అని విలిపించేవాడు. సాయంత్రం ఆరతి సమయంలో గంట మ్రోగినప్పుడు విలపించేవాడు, అమ్మ మరొక రోజు గడిచిపోయింది, అయితే నీ దర్శనం కలగలేదు అని విలపించేవాడు. అయితే ఆయనకు ఎక్కువ కాలం వేచి ఉండే అవసరం కలగలేదు. ఆయన తన అమ్మ యొక్క ప్రథమ దర్శనం గురించి ఇలా చెప్పారు, నేను నా హృదయాన్ని ఒక తడిబట్టను పిండినట్లు ఆ విధంగా పిండుతున్నట్లు భావించేవాడిని. అమ్మ యొక్క దర్శనం ఈ జన్మలో లభించదేమో అని నాకు గొప్ప దుఃఖము, భయము కలిగాయి.
అమ్మతోటి వియోగాన్ని ఇక ఏమాత్రం భరించలేకపోయాను. జీవించి ప్రయోజనం లేదని అనిపించింది. అప్పుడు నా దృష్టి మందిరంలో ఉన్న ఖడ్గం పైన పడింది. నా జీవితాన్ని అంతం చేసుకుందామని అనుకున్నాను. పిచ్చివాడిలా ఖడ్గాన్ని చేతిలోనికి తీసుకున్నాను. అప్పుడు హఠాత్తుగా అమ్మ నాకు దర్శనాన్ని ఇచ్చింది. దాని తరువాత ఆయన హనుమంతుడి యొక్క దాస్యభావాన్ని అభ్యసించాడు. ఆయనకు సీతాదేవి దర్శనం కలిగింది. ఆయన ధ్యానానికి కూర్చున్నప్పుడు పక్షులు వచ్చి తల మీద వాలేవి. ఆయన జుట్టులో గింజలు ఏవైనా దొరుకుతాయా అని వాటి కొరకు వెతికేవి. పాములు ఆయన ఒంటి మీద ప్రాకేవి. ఆయనకు వాటి యొక్క స్పృహే ఉండేది కాదు. తంత్రశాస్త్రాల యొక్క 64 పుస్తకాలలోని సాధనలు అన్నీ ఆయన అభ్యసించాడు. ఏ సాధనలోనూ ఫలితం కలగడానికి ఆయనకు 3 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు. భక్తి శాస్త్రాలలో మహాభావం గురించి చెప్పబడింది. ఒకే వ్యక్తిలో 19 వివిధ రకాల భావాలు అభివ్యక్తం అయితే దానిని మహాభావం అంటారు. ఒక వ్యక్తిలో ఒక్క భావం అభివ్యక్తం అవడానికి జీవితకాలమంతా సరిపోతుంది. అయితే శ్రీరామకృష్ణులలో 19 భావాలు వ్యక్తమయ్యాయి. ఈ విధంగా ఆయనలో మహాభావం అభివ్యక్తమైంది. తరువాత ఆయన తోతాపురి గైడెన్స్లో అద్వైత సాధన చేశాడు. తోతాపురి నర్మదా నదీ తీరంలో 40 సంవత్సరాలు తపస్సు చేసి నిర్వికల్ప సమాధిని పొందాడు. శ్రీరామకృష్ణులకు నామరూప జగత్తును వదిలిపెట్టి నిర్గుణ నిరాకారంలోనికి పోవడానికి ఒకే ఒక్క అడ్డంకి ఆనందమయి అయినటువంటి అమ్మ మాత్రమే. అమ్మను వదిలిపెట్టి పోవడానికి ఆయనకు వీలు కావడం లేదు. అప్పుడు తోతాపురి ఒక గాజు పెంకు తీసుకొని ఆయన నుదిటి మీద పెట్టి ఇక్కడ కేంద్రీకరించు అని చెప్పాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు వివేకము అనే ఖడ్గంతో అమ్మ రూపాన్ని 2గా ఖండించినట్లు భావించాడు. దానితో ఆఖరి అడ్డంకి తొలగిపోయింది. శ్రీరామకృష్ణుల మనస్సు నిర్వికల్ప సమాధిలో లీనమైపోయింది. ఆయన 3 రోజుల పాటు సమాధిలో ఉండిపోయాడు. తోతాపురి ఆశ్చర్యపోయాడు. ఇది నిజమేనా? ఒక్క రోజులో సమాధి స్థితిలోనికి వెళ్ళడానికి ఈ విధంగా సాధ్యమేనా? నాకు 40 సంవత్సరాలు పట్టింది. ఇది మహా అద్భుతం అని. తరువాత శ్రీరామకృష్ణుల మనస్సు తోతాపురి సహాయంతో సాధారణ స్థితికి వచ్చింది. ఈ విధంగా శ్రీరామకృష్ణులు తమ జీవితంలో అమ్మ కొరకు, భగవంతుని కొరకు అత్యంతమైనటువంటి వ్యాకులతను అనుభవించారు. ఒక పాట వస్తుంది, కథామృతంలో వస్తుంది. నరేంద్రుడు పాడతాడు. మంచి పాట, కొద్దిగా చూసాం పాట. কতো দিনে হবে সে প্রেম সঞ্চার, কতো দিনে হবে সে প্রেম সঞ্চার, হয়ে পূর্ণ কাম বলবো হরি নাম, নয়নে বহিবে প্রেম অশ্রুধার, কতো দিনে হবে সে প্রেম সঞ্চার, কবে হবে আমার শুদ্ধ প্রাণমন, কবে যাব আমি প্রেমের বৃন্দাবন, কবে হবে আমার শুদ্ধ প্রাণমন, কবে যাব আমি প্রেমের বৃন্দাবন, সংসার বন্ধন হইবে মোচন, জ্ঞানাঞ্জনে যাবে লোচন আধার, কতো দিনে হবে সে প্রেম সঞ্চার।
దీని అర్థం ఏమంటే కొతోదినే హోబే షే ప్రేమో సంచార్, నా హృదయంలో అటువంటి ప్రేమ జాగృతం కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది. హోయే పూర్ణ కాం బోల్బో హరినా నోయనే బొహివే ప్రేమో అశ్రుధర్. కోరికలన్నీ ఫలించి కన్నులలో ప్రేమాశ్రవులు స్రవిస్తూ హరినామాన్ని జపించేది ఎప్పుడు? কবে হবে আমার শুদ্ধ প্রাণমান, কবে যাব আমি ప్రేమేర్ బృందావన్. నా యొక్క ప్రాణము మనసులు ఎప్పుడు శుద్ధమవుతాయి? నేను ఎప్పుడు బృందావనానికి వెళ్తాను? ప్రేమ యొక్క బృందావనానికి ఎప్పుడు వెళ్తాను? సంసార బంధన్ హోయిబే మోచన్, జ్ఞానాంజనే జాబే లోచన ఆధార్. ఈ సంసార బంధనం నుండి విముక్తి కలిగేది ఎప్పుడు? జ్ఞానము అనే కాటుకను వేసుకొని నా దృష్టి సవ్యమయ్యేది ఎప్పుడు? ఈ పాట ఈ విధంగా ఇట్లే కొనసాగుతుంది. ఇంకా ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.